తీర్పుని శిరస వహించాం. ప్రజల తీర్పుని అంగీకరించి ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా పోరాడటానికి సిద్ధమయ్యాం. సహజంగా కార్యకర్తలు నిత్తేజం ఉంటుంది. అలా చేసినందువల్ల ఓడిపోయాం, ఇలా చేసినందువల్ల ఓడిపోయాం, కార్యకర్తను గుర్తించుకోపోవడం వల్ల ఓడిపోయాం, ఈ పథకం పెడితే బాగుండు, ఆ పథకం పెడితే బాగుండు. మనం కూడా చంద్రబాబు నాయుడికి మళ్ళీ 4 మోసం మాటలు చెప్తే అధికారంలోకి వచ్చేవాళ్ళం. జగన్ గారు ఏది చేస్తానంటాడో అదే చేయగలుగుతున్నాడు, ఇలా చేస్తే బాగుండు, అలా అని సహజంగా ఓడిపోయిన తర్వాత మనం అందరూ బేరే చేసుకుంటున్నాం, ఎందుకు ఓడిపోయాము, ఏంటి కారణం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా మనం ఇంతలా ఈ పరాజయానికి కారణాలు ఏంటని మా నాయకులందరితోటి కూడా మాట్లాడటం జరిగింది. దీంట్లో చాలా మందితో మాట్లాడి ఉండొచ్చు. అన్ని కారణాలు ఎలా ఉన్నా ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉంది. మన కుటుంబ సభ్యులైనటువంటి కార్యకర్తని కొంచెం చిన్నచూపు చూసాం. ఆ లోటుని ముందర సరి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రజల్లోకి వెళ్దామన్నటువంటి ఆలోచన నాయకత్వానికి కలిగింది. మరి దానిలో భాగంగానే ప్రతి జిల్లా నాయకత్వంలో ఒక మార్పులు తీసుకొస్తూ ఉన్నాం. సంస్థాగతంగా పార్టీని పునర్నిర్మాణం చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరుగుతూ ఉంది. మరి వాళ్ళ ఒక 15 వర్గాలకు చెందినటువంటి నాయకుడిని ఒక 4 జిల్లాలకి రీజనల్ కోఆర్డినేటర్గా నియమించిన, లేదు ఈ తణుకు నియోజకవర్గంలో మరి చాలా మందిని రాష్ట్ర కమిటీలోకి, జిల్లా కమిటీలోకి, అలాగే నియోజకవర్గంలో కీలకమైనటువంటి పదవులు ఇప్పుడే చెబుతున్న టౌన్ ప్రెసిడెంట్ గారికి మన ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా డిజిగ్నేషన్తో ఆ నాయకుడిని పిలిచినట్టు అయితే అది మండల పార్టీ అధ్యక్షుడా, జిల్లా కార్యవర్గ సభ్యుడా, రాష్ట్ర కమిటీలో ఉన్నోళ్ళ పేరు పెట్టి మన మండల మీటింగ్ అవునా ఉండే, ఏ మీటింగ్ అవునా ఉండే ఆ నాయకుడికి గుర్తింపు ఇచ్చేటట్టు ప్రోటోకాల్గా కార్యక్రమంలో మనం అందరూ కూడా గౌరవించుకోవాలని మీకు సలహా ఇస్తాను. ఎందుకంటే నాగేశ్వరరావు గారు ఈ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ పదవులు తీసుకెళ్ళి ఉన్నారు. దెబ్బలాడి మా కార్యకర్త కష్టపడ్డాడు, ఇది పదవి ఇవ్వాలి అన్నారు. నా దగ్గర లిస్ట్ అయితే చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఈ అందరినీ కూడా జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళందరినీ, అలాగే జిల్లాలో నియోజకవర్గంలో కొత్తగా నియమితులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా పరిచయం చేసి వారికి మొక్కుబడిగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు తెచ్చి భవిష్యత్ రోజుల్లో వారి ద్వారా ఈ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి మరింత మేలు జరిగే విధంగా వారికి గుర్తింపు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, నూతనంగా మరి ప్రెస్లో చూసుంటారు, పేపర్లో చూసుంటారు, ఎన్నికైనటువంటి నియమించబడినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరికీ కూడా తణుకు నియోజకవర్గం నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ ఉన్నారు. మరి ఆ రకంగా కింద నుంచి పై స్థాయి వరకు రేపటి నుంచి మండల కమిటీలు, మండల కార్యవర్గ సమావేశాలు, గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు, టౌన్లో పట్టణ కమిటీలు, అలాగే వార్డు కమిటీలు, బూత్ స్థాయి వరకు కూడా మరి రీఆర్గనైజేషన్ చేసుకుని ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళడానికి కొత్త నూతన ఉత్తేజంతో పనిచేయడానికి మనం పార్టీ పరంగా పార్టీని పునర్నిర్మాణం చేసుకుందాం, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుందామని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా మరి తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నిస్తేజం నుంచి బయటకు వస్తూ ఉన్నాం. సంవత్సరం గడిచేటప్పటికీ మనకు ధైర్యం ఏమొచ్చింది, ఈ ప్రభుత్వ పరిపాలన తీరు, ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత. ఎందుకంటే మోసపోయి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెడతనాడంటే కాదు, పెడతీవాడు కన్నా ఇంకా ఆశపెట్టేవాడు తరఫున ఎక్కువగా మోసపోయి ఇవాళ చూసున్నారు. సూపర్ 6లు లేవు, ఏమీ లేవు. ఒక పక్క రైతాంగం, ఒక పక్క మహిళలు, ఒక పక్క విద్యార్థులు, ఈ రోజున కార్మికులు, కర్షకులు అందరూ కూడా రోడ్డును పడ్డారు. ఇదివరకంటే ఆడవాళ్ళు పోగులు డబ్బులు పడి ఏదో నెల ఎప్పుడు ఒకప్పుడు రోజు ఏదో పథకం డబ్బులు రొటేషన్ అయ్యేది. ఇవాళ ఎక్కడ డబ్బులు లేవు, మాటలేవు. ఓటేసినాడు ఇప్పుడే బయటపడుతున్నాడు. కానీ ఈ సంవత్సరం పరిపాలన ఒకటి చూస్తున్నాం. ఈ సూపర్ 6లు పక్కన పెడితే నేను సంపద సృష్టిస్తానన్న ఆ వ్యక్తి
ఎవరు వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నాడో రోడ్లు నొక్కేద్దాం. ఓ లిస్టు రాసుకున్నారు, వాళ్ళు బుక్ రెండు బుక్ అండి. ఎవడైతే యాక్టివ్గా వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నాడో అది గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో. ఇవాళ చూస్తా ఉన్నారు అక్రమ కేసులు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు, ఇవన్నీ చూస్తున్నాం. కానీ కేసులకు బయటపడేటువంటి పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన పోరాడతామని బయటకు వచ్చి ఉన్నాం. ఈ జెండా 3 పార్టీల కలయిక కాదు, ఇది 3 రంగుల కలయిక. పచ్చన రైతుకు చిహ్నం, తెలుపు యువతకు చిహ్నం, నీలం కార్మికుడికి చిహ్నం. ఈ 3 కలిస్తే దీంట్లో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు భయాన్ని. చుట్టూరు ఉన్నాయి నవరత్నాలు. ఈ నవరత్నాలు ఇప్పుడు పెట్టినవి కాదు, పార్టీ ఆవిర్భావం అయినప్పుడు మొదలు పెట్టినటువంటి నవరత్నాలు. ఈ ఎజెండా తోటి ఆ రోజున వేసుకున్నాం. ఈ రోజు వరకు కేసులకు భయపడలా, అధికారాన్ని వదులుకున్నాం. నాలాంటి వాడు రాజీనామా చేసేవాడు పదవులకు గుర్తుంచుకోండి అని చెప్తూ ఉన్నాం. అలా మొదలయ్యాం. ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి మేము శిరసావించి ప్రజల పక్షాన నిలబడుతున్నాం. కానీ ఈ రోజున దుర్మార్గం చూస్తున్నట్టయితే ఇవాళ స్థానిక సంస్థల్లో 86% ప్రజలు తీర్పిచ్చారు, ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా గెలిపించారు. మేము ఎక్కడైనా ఒకటి చనిపోతే ఎంపీపీ మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, లేదు 2.5 సంవత్సరాలు ఒకరికి 2.5 సంవత్సరాలు ఒకరు, కానీ ఉన్న జడ్పీటీసీలో మేము పంచుకున్నాం. ఇవాళ ఎక్కడైనా జడ్పీటీసీకి బై ఎలక్షన్ వస్తే ఈ తెలుగుదేశంలోకి ఎలా లాక్కుపోవాలో, దొడ్డిదారిని ఎలా తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓ సంవత్సరం ఇంతకు ముందు 23 మందిని తీసుకెళ్లారు ఎమ్మెల్యేని. మీకు వచ్చిన తీర్పు 23 మందిని గెలిపించారు ప్రజలు. ఇవాళ మీరు భయపెట్టి కేసులు పెట్టి మీరు లాక్కుపోవాలని చూసుకోవటం దుర్మార్గం కాదా? అది ప్రశ్నిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మీరు ఏం చేయాలా? ప్రజల తరపున అడిగితే మీరు ఏం చేశారో చెప్పండి. ఈ సంవత్సర కాలంలో మీ పనితీరు ఏంటి చెప్పండి. ఈ 5 సంవత్సరాల్లో మేము ఇచ్చాం, కానీ ప్రజలు తీర్పిచ్చారు, ఒప్పుకున్నాం. కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నారా లేదా? ప్రజల తరపున మాట్లాడేటువంటి మాలాంటి వాడి మీద మీరు కేసులు పెట్టి, లేదు రెచ్చగొట్టి 4 మాటలు తిట్టినందుకు మాత్రాన మేము ఇంటికాడ కూర్చుంటాం అనుకుంటున్నారా మీరు? కారుమూరి నాగేశ్వరరావు నేనే కాదు, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈ ప్రభుత్వం మీద తిరగబడతాడు అన్నటువంటి విషయం, అది నాయకత్వం గుర్తుంచుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. ఈ సంవత్సర కాలంతో అయిపోలేదు, ఇక్కడి నుంచి ఉండే పోరాటం. ప్రతిరోజు ప్రజల పక్షాన పోరాడతాం, ప్రజల పక్షాన నిలదీస్తాం. రైతుల గురించి ఇబ్బంది వస్తే అందరూ తరలిళ్ళాం. భీమవరం ఎన్ని దీక్షలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని రోజులు కూడా లేకుండా నిలబడ్డాడు. అవన్నీ మేము ఎవరో కూడా మర్చిపోం. ఈ పోరాటం అంతా కూడా ప్రజల గురించి. మీరు ఎలాంటి పరిపాలన అందిస్తున్నారో ప్రతిరోజు మిమ్మల్ని నిద్ర లేపుతాం, ప్రతిరోజు మీ తప్పుల్ని గుర్తు చేస్తాం. మీరు మా గొంతు నొక్కాలనుకున్నా, నలుగురు చేత మీరు తిట్టించాలనుకున్నా మీ స్థాయి దిగజారుతుంది తప్ప వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త ఎవడో కూడా బెదరడు, చెక్కు చెదడు. ఒక కారుమూరి నాగేశ్వరరావు కాదు, ఈ నియోజకవర్గంలో 2,80,000 మంది కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు అన్నటువంటి విషయం ఇక్కడ నాయకులు గుర్తించాలన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తాం. భవిష్యత్ రోజుల్లో కారుమూరి నాగేశ్వరరావు ఇవాళ రాష్ట్రంలో చురుకైనటువంటి పాత్ర పోషిస్తా ఉన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసాం. భవిష్యత్ రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా జిల్లా అంతా మీ వెనకాల ఉంటాం అన్నటువంటి విషయాన్ని అందరి ద్వారా తెలియపరుస్తూ, భవిష్యత్ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, పెద్దలు చెప్పినటువంటి సూచనలు తప్పకుండా రాష్ట్ర కమిటీలో మీరు ఏ సూచనలు చెప్పినా అన్ని కూడా రాష్ట్ర కమిటీలో డిస్కస్ చేసి భవిష్యత్ రోజుల్లో అందరికీ మనం గతంలో జరిగినటువంటి లోటుపాట్లను సరిదిద్దుకుని
మళ్ళీ మంచి పరిపాలన అందించడానికి ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి తేవడానికి మనందరం కూడా సాయశక్తిలో పనిచేద్దామని మరి ఈ రోజు ఈ చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ముఖ్యంగా కారుమూరి నాగేశ్వరరావు గారికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా సంతోషం. కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ఉండాలో ఒక దిశానిర్దేశం చేసిన మన అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఊరూరు ప్రసాద్ రాజు గారికి తణుకు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు తణుకు నియోజకవర్గ కన్వీనర్ గారు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వర గారు వారి యొక్క సందేశాన్ని ఇస్తారు. ప్రసాదరాజు గారు చక్కగా అన్ని వివరించారు. రాష్ట్రంలో జరుగుతున్నాయి వాళ్ళ మేకపోతు గాంభీర్యం పని మానేశారు, పని చేయటం మానేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన పథకాలు వదిలేశారు, వాళ్ళ సూపర్ సిక్స్ అంతకన్నా వదిలేశారు. ఇవాళ ఏందయ్యా అంటే ఫస్ట్ రాగానే ఆ పెన్షన్ ఎక్కిన 3 ఫోటోలు దిగుతాం. ఇదే వాళ్ళ బతుకు, ఇదే వాళ్ళు ఇది. అది కూడా ఎక్కడో వాళ్ళ తెలుగుదేశం నాయకులు సెలెక్టెడ్ ఇళ్ళకి వెళ్తున్నారు. ఇవాళ దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు వైఎస్ఆర్ పార్టీ నాయకులే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు దమ్ము, సిగ్గు, ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఇవాళ మా కార్యకర్త ఏ ఇంటికైనా వెళ్తాడో కాలర్ ఎగరేసుకుంటే మంచినీళ్ళు ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు అవసరమైతే టీ కూడా తాగిస్తారు. మీ ముఖాల మీద ఉమ్మేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడి, పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేసిన మీరు దుర్మార్గం కాదా అని అడుగుతాను. నేను మాట్లాడే ముందు ఒకసారి క్లిప్పింగ్స్ వేసి చూపిస్తాను వాళ్ళ దుర్మార్గాల్ని. నేను ఇక్కడ ఉన్నాడు ఒక నాయకుడు, ఎడిటింగ్ నాయకుడు, ఈ ముక్క ఆ ముక్క కట్ చేసి వదులుతాడు. కానీ ఇక్కడ నాయకుడు నా నెత్తి మీద పాలు పోసాడు. ఇవాళ దేశం అంతా 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్ చేసి పెట్టాడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నాయకుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ కూడా తప్పు మాట్లాడను. నేను కింద నుంచి వచ్చాను. జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ చేశాను, జడ్పీ చైర్మన్ అయ్యాను, ఎమ్మెల్యే అయ్యాను, మంత్రి అయ్యాను. ఇవాళ ఈ రోజున మరి నేను వాతప్పుగా మాట్లాడినట్టుగా ఈ ఎడిటింగ్ మాస్టర్ చేసిన పనికి దేశమంతా అంటే ప్రపంచంలో అమెరికా వాళ్ళు కూడా ఫోన్ చేసే గౌరవం దక్కిందని చెప్పి సందర్భం తెలియదు. ఇదే నేను తప్పు మాట్లాడలేదు కాదు, మీరు చేసే దుర్మార్గాల్ని చెప్పాను. ఈ దుర్మార్గాలు రేపొద్దున మనోడు ఊరుకుంటారా? గుంటూరు పై నుంచి మీరు చేస్తున్న నరుకుళ్ళు మన చెప్పాడు ఎవరో జర్నలిస్ట్ సాయి, మీరు 4 తలకాయలు తెస్తే వాళ్ళు 40 తలకాయలు తెస్తారు. మీరు కాళ్ళు నరిగితే వాళ్ళు చేతులు కాళ్ళు నరుగుతారు. నేనన్న మాట కాదు ఇది, ప్రజలు అంటున్నారు, జర్నలిస్టులు అంటున్నారు, ప్రతి ఒక్కటో అనే మాటే ఇది. మీరు చేసే దుర్మార్గాల్ని అందుకే వీడియో చూపిస్తున్నాను, చూడండి, చూపించండి. అన్ని అబద్ధాలు, వాళ్ళు చేసిన దుర్మార్గాలు అన్నీ కూడా చూపిస్తాం. ఓకే, ఇవాళ ఆరోగ్యశ్రీ ఎంతమంది పేద ప్రజలకి 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు. కానీ ఇవాళ ఆరోగ్యశ్రీ అటకెక్కించి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో తిట్టుకొని తిట్టలేదు వాళ్ళని. కూటమి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎందుకంటే ఏదన్నా బయటకు టెస్టులు రాస్తే ఆ టెస్టులకు డబ్బులు ఇచ్చేసేవారు. ఆపరేషన్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు అంబులెన్స్లో డబ్బులు ఇచ్చి పంపేవారు. ఇవాళ ఆ పరిస్థితులకు అన్నింటికి స్వస్తి చెప్పారు. ప్రతి దానికి డబ్బులే. ఇవాళ ఆరోగ్యశ్రీ పేదవాడు ఏ రకమైన బాధ్యత మన 20 ఎంపీటీసీలు 14 మనం 16 మనం గెలిచాం, 2 జనసేన, 2 తెలుగుదేశం. 2.5 సంవత్సరాలు తూర్పు కాపులకి, 2.5 సంవత్సరాలు ఎడవలకి.
రెండున్నర ఆయన రాజీనామా చేశాడు. తర్వాత మన వాళ్ళని ఎక్కించే కార్యక్రమంలో వాళ్ళకి నలుగురే ఉన్నారు. మన దగ్గర రాజీనామా చేసేవాడు అందులోకి వెళ్ళిపోయాడు. అయినా మనకి 14 ఉన్నాయి, వాళ్ళకి 5 ఉన్నాయి. ఒకటి డిస్క్వాలిఫై అయింది, ఒక దుబాయ్ వెళ్ళింది ఆవిడ, ఓట్లు మన మీటింగ్కి రాలేదు కాబట్టి డిస్క్వాలిఫై అయింది. మన వాళ్ళను మనం తీసుకెళ్తుంటే ఇవాళ అతను మన 14 మంది మనకు వచ్చేసరికి విజయోత్సవం అని చెప్పి పిలిచాడు ఇక్కడ ఎమ్మెల్యే. కొంతమందిని ఎస్సీని పిలిచి మీకు మా లోన్లు వచ్చినాయి, లోన్లు ఇస్తానని చెప్పి వాళ్ళని పంపించి ఇట్లాంటి దుర్మార్గం చేసిన వ్యక్తి నా ఇంటి మీద. నేనేం చెప్పాను, ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తే రేపొద్దున నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు అంతే దూరం అని చెప్పాను. అక్కడ గుంటూరు అవతల నుంచి పెరూసస్గా ఉంటారు కాబట్టి మీరు వాళ్ళు చంపుతున్నారు, రాత్రులు చంపుతున్నారు కాబట్టి అక్కడ కూడా ఇలాంటివి చేస్తారు, ఇక్కడేమో లాగి కొడతారని చెప్పాను. కొడతారు అన్నదాన్ని తీసేస్తారు, చంపుతారు అన్నదానికి తీసేస్తారు, చంపుతారు కొడతారు అన్నది మాత్రం చూపిస్తారు. మీరు చేసే దుర్మార్గాలు రేపు ఆగమంటే ఆగుతారా మన కార్యకర్తలు? చూడండి అలా పొడుస్తున్నారు. రాస్తాడు మనిషిని చంపేశాడు. జగన్ గారు ఇతను చూస్తానికి వెళ్ళారు, దానికి కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టారు. రాప్తాడులో చంపేసిన వ్యక్తి. నేను ఊరికి చెప్పానా, మీరు చేస్తున్న కోర్టులు చేస్తున్న అరాచకాలు ఇది ఎక్కడ మన వినుకొండ కదది, ఇందాక వినుకొండలో నరికే పడేశారు. అక్కడ ఎవరు చేశారు, ఎవరు నరికారు? అది వర్మ గారిని కూడా అడుగుతున్నాను నేను. వర్మ గారు నరికింది ఎవరు? నా ఇంటి మీదకి వచ్చింది ఎవరు? ఎప్పుడైనా ఈ సంస్కృతి ఉందా? ఎప్పుడైనా జరిగినాయా? ఇది రోడ్డు మీద, నడి రోడ్డు మీద కత్తులతో పొడుస్తారు. పోలవరంలో, ఏలేడుపాడు మండలంలో కత్తులతోటి. ఇదేనా మీ సంస్కృతి? ఇది బాగా చేయొచ్చా వర్మ గారు? వర్మ గారు అంటే ఈ పార్లమెంట్ లో అల్లూరు సత్యనారాయణరాజు గారు ఏఐసి మెంబర్ చేశారు, ఎంపీ చేశారు. అల్లూరు సుభాష్ చంద్రబోస్ గారు ఎంపీ చేశారు. ఎక్కడ? గుంటూరులో, రోజువీడులో డైరెక్ట్ గా కత్తులతో పొడుస్తున్నారు. ఇది మీ కూటమి, ఇది దౌర్జన్యం. ఈ బాగున్నాయా? ఇక్కడ అల్లూరు సత్యనారాయణరాజు గారు, బోస్ గారు, సినిమా యాక్టర్ కృష్ణరాజు గారు, మంత్రి గారు కూడా చేశారు. కనమూరి బాబురాజు గారు, మా గురువు గారు కూడా చేశారు. అలాగే మన గంగరాజు గారు కూడా చేశారు బీజేపీలోనే. మరి ఇందుకూరు రామకృష్ణరాజు గారు కానీ, దొడ్డు శివరామరాజు గారు కానీ, అబ్బాయి రాజు గారు కానీ, పాందో కనకరాజు గారు కానీ, నరసింహరాజు గారు కానీ, వీళ్ళందరూ ఎంత హుందాగా చేశారు. రాజుల గౌరవాన్ని పెంచారు. నువ్వెక్కడో ఒక్కరి సింహాసనం మీద కూర్చోబెడితే ఎక్కడికో పరిగెడుతున్నావు. నీ లెవెల్ అంతేనా? ఒక వార్డు మెంబర్ తక్కువ, సర్పంచ్కి ఎక్కువ అన్నట్టు చూపించావు కదయ్యా. ఎక్కడ నువ్వు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు ఒక ఎంపీగా. ఇక్కడ ఆవుల్ని గేదెల్ని కోసేస్తున్నారు, దాని గురించి మాట్లాడావా? మీ యోగి ఆదిత్యానంద్ ఉత్తరప్రదేశ్ లో అన్నింటినీ ఆపిస్తున్నాడు. నువ్వు యథేచ్ఛగా నిలుస్తున్నావు. నీకు 100 కోట్లు ఇచ్చారని చెప్తున్నారు. నువ్వు 1000 కోట్ల రూపాయలు అప్పుడే తిన్నావు అంటున్నారు. నేనంటే సుమా, జనం అంటున్నారు. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. ఇదిగో చూడు, ఇక్కడేమో ఆవులను కోస్తున్నారు, గేదెలు కోస్తున్నారు. ఇవాళ తిరుపతిలో ఏ రకంగా ఆవులు చచ్చిపోయినాయి, గేదెలు చచ్చిపోయినాయి. మరి ఏప్రిల్ నుంచి మార్చి వరకు 191 ఆవులు చచ్చిపోయినాయి. అది మీ గవర్నమెంట్, మీ టీటీడీ లెక్కల్లో మరి అప్పటి నుంచి మార్చి నుంచి ఇప్పుడు దాకా 45 దాకా చచ్చిపోయినాయి అని చెప్తున్నారు. తిండి లేక, వాళ్ళు సరిగ్గా చూడక, పట్టించుకోక, ఓ పక్క అక్కడ చంపేస్తుంటే ఈ తణుకు నియోజకవర్గంలో నీ పార్లమెంట్ లో ఆవుల్ని, గేదెల్ని యథేచ్ఛగా కోస్తా ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు?
నీకు ఇందుకైనా పార్లమెంట్, పవిత్రమైన పార్లమెంట్కి పంపించాను నిన్ను. నువ్వు ఎంతమంది కాళ్ళు నరికి పార్లమెంట్కి వెళ్ళావు, ఎంతమంది తలకాలు తీసి పార్లమెంట్కి వెళ్ళావు. నీకు పిఏలు ఉన్నారు. నేను మాట్లాడిన భాషను ఒకసారి చూసుకుని మాట్లాడుతూ నేర్చుకో. నీ నియోజకవర్గానికి ఇప్పటి వరకు ఏం తేలేదు, కానీ నీ ఉనికే మర్చిపోయారు. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడని, కేంద్ర సహాయ మంత్రి అని, కానీ నా కాళ్ళు చేతులు నరుకుతావా నువ్వు? ఎంతమంది నరికేసావయ్యా? రా నరికేయ్. నా కాళ్ళు చేతులు చాపు కూర్చుంటా, నా నారికి కూడా కోసేస్తాను, నువ్వు కోసేయి. నా మీద డెలిగేషన్ చేశావు, మీ గవర్నమెంటే చేసుకోండి, మీ కూటమే. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, పావలా ఎమ్మెల్యే, ప్రతిదానికి పావలా. ఇక్కడ గంజాయి యథేచ్ఛగా, క్రికెట్ ముఖ్యాలు యథేచ్ఛగా, చెప్పకూడదు కూడా చెప్తున్నాం. ఎప్పుడు జరగరాని కూడా జరుగుతున్నాయి. మనకు తెలుసున్న వ్యక్తి కారులో వెళ్తున్నారు ఆడవాళ్ళతోటి, రాత్రి పూట కారులో లైట్లు వేసి ఊపుతా ఉన్నారు ఏంటికి రమ్మని. ఇట్లాంటి తణుకు దౌర్భాగ్య పరిస్థితి ఇంత దుర్మార్గంగా ఏనాడు లేదు. ఈ పావలా ఎమ్మెల్యే యథేచ్ఛగా మందు తాగిస్తూ, యథేచ్ఛగా పేకాట్లాడిస్తూ, రోజుకి 1,20,000 చప్పున పేకాట్లాడిస్తున్నావు. సిగ్గు లేదా అని అడుగుతున్నాను నీకు. ఈ తణుకుని భ్రష్టు పట్టించావు. ఏంటి నువ్వు చేసేది? దోపిడీ దోపిడీ దోపిడీ. మేమట్లేస్తున్నా, నీ కార్యకర్తల 70% మంది ఇవాళ నిన్ను మాట్లాడుతున్నారు. నీ గురించే మీ వాళ్ళే చెప్తున్నారు. మా వాడు గాడి తప్పేశాడు, మా వాడు కౌంటర్లు పెట్టాడు, మా వాడు డబ్బులు వసూలు చేస్తున్నాడు. మా కార్యకర్తలు ఏం చెప్తలేదు, మీ కార్యకర్తలే. ఆఖరికి టీటీడీ బోర్డు టికెట్ కూడా మాకు దర్శనానికి కూడా టికెట్ ఇవ్వట్లేదు. 3 నెలల తర్వాత అంటా ఉంటా, 3 నెలల తర్వాత వెళ్తే మళ్ళీ ఇంకో 3 నెలల తర్వాత అంటా ఉంటా. ఇది పరిస్థితి. మీ వాళ్ళు అనే మాట ఇవాళ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాను ఈ నియోజకవర్గాన్ని. ఎక్కడా లేని సంస్కృతిని తీసుకొస్తున్నాం. ఎన్ని రకాల దౌర్భాగ్యాలు చేస్తున్నాం, అన్ని దౌర్భాగ్యాలు చేస్తున్నాం. ఇవాళ నేను ఎప్పుడు కూడా 10 మందికి సాయం చేసే మనిషిని. పార్టీలు, ప్రాంతాలు, మా నాయకుల్లో మేము చూడలేదు. ప్రతి ఒక్కరికి మేలు చేసే కార్యక్రమంలో మేము ముందున్నాం. ఆఖరికి నీకు కూడా మేలు చేశా. నువ్వు ఏలుపూరులో లేఅవుట్ వేసుకుంటే ఆ లేఅవుట్ 85 లక్షల కంటేను అది ఇదైపోతుంది, లాస్ అయిపోతున్నాను, మీరు లెటర్ ఇస్తే అది ఉంటుందంటే నేను వెంటనే లెటర్ ఇచ్చి పంపించా. నీకు గుర్తుందో లేదు, నా మీద ప్రదేశం. ఇవాళ నాకన్నా ముందు టీడీఆర్ ముళ్ళప్పుడు రేడికి ఇచ్చావు 50 కోట్ల పైబడి. ఎన్ని కోట్లో మరి అది చాలా మందికి ఇచ్చావు. అది ఎన్ని కోట్లో కూడా లెక్క చెప్పాలి, ప్రతిదీ తీయాలి, ప్రతిదీ కూడా దీన్ని లెక్క తేల్చాలని చెప్పి తెలియజేస్తున్నాను. అసలు ఈ తణుకులో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు టీడీఆర్ ఇస్తే నాకు 1200 కోట్లు ఇచ్చిందంటున్నారు. 5,000 కోట్ల రూపాయలు కార్జ్ అంటున్నారు, 10,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లై అంటున్నారు. ఇవన్నీ దాచుకోవాలంటే 500 నోట్లే. కంటైనర్లు 150 కంటైనర్లు కావాలి. బాబా కంటైనర్లు ఎక్కడో చూపించి రాధాకృష్ణ, నాకు 5 కంటైనర్లు ఇస్తే చాలు, 145 కంటైనర్లు నువ్వే తీసేసుకో బాబు. ఇదా మీ దుర్మార్గం, ఇదా మీ అన్యాయం. ఈ నియోజకవర్గాన్ని ఇవాళ మేము అనవసరం లేదు, మీ నాయకులు, కార్యకర్తలే నువ్వు చేసే పనులన్నీ గమనిస్తున్నారు, చెప్తున్నారు, చూస్తున్నారు. అలాగే ఇవాళ అన్ని తప్పుడు మాటలు తెలియజేసావు అందరికి. నువ్వు తప్పుడు అని చూడాలంటున్నారు అందరూ. నువ్వు తప్పుడు పనులు చేస్తున్న మనిషివి కాబట్టి ఇవాళ నేను ఎప్పుడు కూడా పల్లెత్తు మాట్లాడలేదు. వాస్తవాలే తెలియజేశాను, వాస్తవాలే మాట్లాడాను. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం, నా కార్యకర్తల కోసం, మా నాయకుడు ఏదైతే 2.2 చెప్పాడో అది మా కార్యకర్తలు శుభ్రంగా వర్తిస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కార్యకర్తలను ప్రత్యేక దృష్టిలో పెట్టుకుని చూస్తాను. కార్యకర్తల కోసం ఏం చేస్తానో మీరు చూడండి అని మా నాయకుడు చెప్పాడు. ఆ రకంగానే రేపు ఉంటుందని. ఈ నియోజకవర్గం భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ ఎంత రకాల బాధపడుతున్నారు. ప్రతి దానికి డబ్బు 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 డబ్బు, ప్రతి దానికి లంచం లంచం లంచం, ప్రతి దానికి కమిషను కమిషను కమిషను. ఇదే నీ బతుకైపోయింది, ఇదే నీ దుర్మార్గం అయిపోయింది. ఇవాళ అందరూ కూడా లివర్ క్యాన్సర్, లివర్ జబ్బులు వస్తున్నాయి. అటువంటి పచ్చి మందు తాగిచ్చేస్తున్నారు. మంచినీళ్ళైనా కష్టం అవుతుంది, కానీ మందు మాత్రం
తెల్లవార్లు తాగిస్తే ఏల్పూర్లో నిష్కారణంగా ఒక మనిషిని చంపారు. ఏల్పూర్లో నిష్కారణంగా ఒక మనిషిని చంపారు. ఇక్కడ రోడ్డు మీద షాపులో తెల్లవారులు అమ్ముతా ఉంటే ఒక బుర్ర పగలగొట్టారు. ఇవాళ నువ్వు చాలా మురిసిపోతున్నావు రాధాకృష్ణ, 72,000 నాకు 72,000 వచ్చినాయని. ఇవాళ అమెరికాలో చెప్తున్నారు తులసి మార్గని. ఆమె అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ సమక్షంలో ఈవీఎంలు హ్యాక్ చేయడం చాలా సులువని ప్రకటించిన ఆమె చాలా దేశాల్లో అది సిగ్గుతోందని తేల్చి చెప్పారు. ఈవీఎంలపై అనుమానాలున్న నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా ఇక నుంచి పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు తులసి గబ్బార్. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ మీటింగ్ లోనే ఈ సూచన చేశారామె. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సైతం గతంలో ఇదే విషయాన్ని ప్రకటించారు. ఎక్కడ కూర్చునైనా ఈవీఎంలను సులువుగా ట్యాప్ చేయొచ్చునని గత ఏడాది ట్వీట్ చేశారు ఆయన. గత 2024 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనే చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. తాము వేసిన ఓట్లన్నీ ఏమయ్యాయని చాలా చోట్ల ప్రజలు ప్రశ్నించారు. తమ బూతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓట్లు లెక్కింపు సమయంలో ఎక్కడికి వెళ్లాయో తెలియలేదన్నారు. ఈ క్రమంలోనే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగి ఉంటుందని ప్రజలు అనుమానాలు తలెత్తారు. ఇది మీ 72,000 భాగవతం నువ్వు ఏ రకంగా గెలిచావన్నానికి నిదర్శనం. వర్మ గారు మీ జీవితంలో ఎంపీ కాలేరు. ఏదైతే ఇవాళ తులసి వరకు చెప్తున్నారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయని, ఇవాళ ప్రపంచంలో ఏం జరుగుతుందో 2 నెలల ముందే చెప్పగల శక్తి ఉన్న వాళ్ళు సూది మోపు సౌండ్ వస్తే ఫలానా సౌండ్ వచ్చిందని చెప్పగలిగేవాళ్ళు మా దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు. మీరు అడగండి, వాళ్ళని అడగండి, ట్రంప్ను అడగండి, ఆ తులసి వరకు గారిని అడగండి. అమెరికా చెప్పు ఆ రకంగా మమ్మల్ని మోసం చేసి గెలిచారు మీరు. ఈ రకంగా ప్రజలకు అన్యాయం చేశారు. ప్రతిదీ దుర్మార్గమే. దీనికి వాళ్ళ సమాధానం అడగండి. వాళ్ళని ట్రంప్ గారు చెప్తారు మీకు. ఇది మీరు బాగా మురిసిపోతున్నారు. మీరు ఏం చేశారని, ఇవాళ ఏం చేశారని ప్రతిదీ అబద్ధాలు చెప్పారు. బాధుడే. ఇవాళ మా సోదరులు మా నియోజకవర్గంలో ప్రజలకి కరెంటు షాక్ కొట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. దానికి నువ్వేం సమాధానం చెప్తావు? రాధాకృష్ణ నీ నాయకుడు ఏమేశాడో చెప్పయా. కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తా. ఎవరిచ్చాడు? ఎవరి నుంచి కరెంటు తీసుకున్నారు? వీళ్ళు ఇచ్చారు. ఏడెల నుంచి కరెంటు ఇచ్చు, గాల్లో నుంచి కరెంటు ఇచ్చు. ఈ 3 సమగ్రంగా ఉపయోగించుకుంటే 200 రూపాయలు కరెంటు తెస్తుందన్నట్టు యూనిట్. మీ ఇంట్లోనే వ్యాపారం వేసుకోవచ్చు. అక్కడి నుంచి కరెంట్ ఉపయోగ చేసి ఇంటికి పంపించి ఇంటికాడ కూడా నల్లైన వేసుకోవచ్చు. ఈ ఇంటికాడ కూడా వేసి పెట్టుకోవచ్చు. కావాలంటే అన్నింటికి ఉపయోగించుకోవచ్చు. ఈ ట్రాక్టర్ కూడా ఎలక్ట్రికల్ ట్రాక్టర్ వస్తుంది, స్కూటర్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ వస్తుంది, కారు కూడా ఎలక్ట్రికల్ కారు వచ్చేస్తాయి. నల్లైనా ఇది ఊహించుకునే ఇది ఇంకోటి ఉంది కదా, తొక్కేస్తాం, చీరేస్తాం, తాట తీసేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తాట తీసేస్తాం, తోలు తీసేస్తాం, భూమిలో తొక్కేస్తానన్నారు. నేను అలా అనలేదే. ఆయన తర్వాత ఎవరో లోకేష్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఐక్యత చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కొంతమంది పోలీస్ ఆఫీసులు ఎంత బాధపడుతున్నా ఎస్పీ కలిగితే 500 మంది పోలీసులకి చెప్పారు. ఎందుకు తినడానికి పోలీసు వాళ్ళ మీద భాష దెంగి తినడానికి వచ్చారని అంటున్నారు.
ఇదిగో వర్మ, శ్రీనివాస్ వర్మల భాష చూడవయ్యా. ఇంకా ఉన్నాయి ఏంటే ఇంటికి పోతున్నారు. ఇప్పుడు మనిషికి ఒక రాయి ఎందుకు రెడీగా ఉండాలి. ఆ రాయే మీ ఓట్లు. మనం గులకరాయి ఎక్కర్లా, కానీ గులకరాయి డ్రామా తమ్ముళ్ళందరికీ దెబ్బతిని ఎవరైనా తెలియదు. గులకరాయి బాబు, గులకరాయి కనపడదు, దెబ్బ బాబా తగులుతుంది. అదే మాయ. ఇది వాళ్ళ భాష, వాళ్ళ సంస్కృతి. ఇంకోటి ఏం లేదు. ఒక్క నిమిషం అయిపోయింది. నన్ను నా చివర అధికారంలో పార్టీకి చెందినటువంటి నాయకులను నడుపుతాం, పరిగెత్తిస్తాం, పల్లెల్లో తొలగి దొంగతాం అనేటువంటి మాటలు మాట్లాడే కారణం నాగేశ్వరరావు పోటీలో నడుపుతాడు. నేను గుంటూరు అవతల నుంచి ఒకలా చేస్తానంట, గుంటూరు అవతల ఒకలా చేస్తాను. ఈ ఎన్నికల నిధులతో ప్రతి ఒక్క తణుకు మున్సిపాలిటీలో 100 కోట్లు జరిగిపోతుంది. మనం సమన్వయంగా పోవాలి అనుకుంటే, మనం రాజకీయ 20 మంది కార్యకర్తలు ఉన్నారు కదా మీటింగ్ లో, ఏదో మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నాలుగు కోసేస్తామనేటువంటి సంగతి నాలుగు కోసేస్తారు. మనకి కలిపిపోయినటువంటి మంది సంస్కారం, వైసీపీ నాయకులకి సంస్కారం లేదని అర్థం లేదు. ఈ కారులకు కానీ ఉన్నటువంటి కొడాలి నాయనకి కానీ, అక్కడ పీనికి మీరు నాయనకి కానీ, అక్కడ మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఉంటాడు, ఇక్కడ అమిత్ రాంబాబు గారు శ్రీమూర్తులు ఉంటారు. మనుషులు రక్తం తాగేసారంటుంది మనుషులు. ఇంకోటి ఆడవాడు చదువుకుని నాకు సింగ్ పశువుల నాయకుడు చదువుకున్నాడు. ఈ పశువుల మందరందరినీ కలిపి నీతో ఇవాళ మళ్ళీ వచ్చి దర్యాప్తు చంపేస్తున్నాడు. చూసుకో కాబట్టి 10 నుంచి మాట్లాడలేదు చేసి రాజకీయాల్లో భాష చక్కగా ఉన్నాయి. సరళమైన భాష మాట్లాడాలి రాజకీయాల్లో. కానీ మా వంతు చూసి మమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే కాళ్ళు చేతులు కూడా నరికేస్తామనేటువంటి విషయాన్ని నరికేస్తారు. ఇప్పుడు సిదిరి అప్పలరాజు మత్స్యకారులకు సంబంధించిన వ్యక్తి. ఆయన పశువుల డాక్టర్ అంటాడు. ఒక కేంద్ర మంత్రి అయి ఉండి అతను ఏ డాక్టర్ కూడా తెలియని వ్యక్తి పశువుల డాక్టర్ అన్నాడు. అతను మనుషుల డాక్టర్, పలాసలో ఫేమస్. అటువంటి అతన్ని పశువు అంటాడు. అంటే బీసీలు అంటే ఎంత లొక్కుజోమా, బీసీలు అంటే ఎంత లోపు. అలాగే అనిల్ యాదవ్ అతను ఒక పశువు అంట. అలాగే మన నాని పేరుని నాని కూడా కాపుల వ్యక్తి. అతను కూడా పశువు అంట, దున్నపోతంట. అంబాటి రాంబాబు పశువు అంట, దున్నపోతంట. మరి అలాగే కొడాలి నాని చౌదరీస్ అతను ఒక పశువు అంట. ఇతను పశువా, ఆ పశువు కన్నా హీనమైనడా అని నేను అడుగుతున్నాను. నేను ఏదైనా మాట్లాడి ఉండు. నువ్వు కేంద్ర మంత్రిగా నీకు టీఆర్ ఉంటారు. అసలు కార్పూర్ నాగేశ్వరరావు ఏం మాట్లాడాడు? ఆయన ఏ డాక్టరు? అనిల్ యాదవ్ ఏంటి? కొడాలి నాని ఏంటి? పేరు నాని ఏంటి? అంబాటి రాంబాబు ఏంటి? తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో. నువ్వు రాలిపోయే పువ్వు. నువ్వు రాగాలెందుకే? రాలిపోయే పువ్వు నీకు రాగాలెందుకే? నీ బీజేపీకి 2% ఇక్కడ ఏదో వాళ్ళందరి కలయికలో ఆ ఈవీఎంలు దెబ్బకు వచ్చావు నువ్వు. ఇలా అమెరికా తులసి వరకు చెప్పింది నీ బతుకేంటో.
నీ బతుకు అది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటూ నేర్చుకుంటాం, నేర్చుకో. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడుతూ నేర్చుకో. నేను జడ్పీ చైర్మన్, జడ్పీటీసీ గెలిచా, జడ్పీ చైర్మన్ అయ్యా, నేను ఎమ్మెల్యే అయ్యా, ఎమ్మెల్యే మళ్ళీ మంత్రి అయ్యా. నేను ఈ జిల్లాలో అందరితోటి సుపరిచితంగా ఉంటాను. నా శత్రువు కూడా పనిచేసే మనిషిని నేనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నువ్వు మాట, భాష, విధానం నేర్చుకో. రాజుల గౌరవాన్ని తగ్గించకని చెప్పి తెలియజేస్తున్నాను. ఒద్దండులు చేసే రాజులందరికీ పెద్ద గౌరవం ఉంది. ఇలా ప్రసాద్ రాజు గారు ఎప్పటి నుంచో మరి పార్టీలో, కాంగ్రెస్ పార్టీ ఇందులో కూడా ఎంత అందరితోటి ఎంత సఖ్యతగా, ఎంత మర్యాదగా, ఎంత గౌరవంగా ఉంటాడు. ఆ గౌరవం కూడా లేని వ్యక్తి, రాజులు పరువు తీసిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. ఇలా రాష్ట్ర బీసీ నాయకులందరూ కూడా నిన్ను గోలు పెడతా ఉన్నారు. ఇలా ఆక్వా గురించి తెలుసుకో. నువ్వు కేంద్ర మంత్రి కదా. ఇవాళ ఆక్వా రైతులు హాలిడే ప్రకటించారు. ఆ సర్వే నెంబర్లో సిగ్గు లేదా నేను అడుగుతున్నాను. నువ్వు ఇక్కడ ఎంపీగా ఎత్తుకున్నావు అంటున్నాను. సంవత్సరం అయింది ఎంపీ అయ్యి. ఏ ఒక్క పథకం అన్నా తెచ్చావా? ఏ పనన్నా చేయగలిగావా? కనీసం ఈ ఆక్వా రైతుల బాధలు తీర్చేదానికి ప్రయత్నించు. ఇక్కడ ఆవుల్ని, గేదెలను కోస్తదానికి, ఆపదానికి ప్రయత్నించు. అంతే నువ్వు చేయవలసిన పనులు. రెండూ చేస్తే గొప్పవాడు అని చెప్పి మేము ఒక దండం పెడతాం. అది నీ ఇది. దేనికి ఇప్పుడు దాకా నీ మునిపి కోల్పోయింది. ఇక్కడ ఒక ఎంపీ ఉన్నాడు, కేంద్ర సహాయం తెలియదు. నన్ను తిడితే నీ పేరు పెరిగింది. నన్ను తిడతాం వల్ల అందరూ తెలుసుకుని ఇవాళ నేను రాష్ట్రం అంతా తిట్టే కార్యక్రమం పెట్టాను. ఇది నీ బతుకు. ముందు ఆక్వా రైతుల సంగతి చూడండి. ఇవాళ హాలిడే ప్రకటించారు. ఇవాళ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఆక్వాకి ఇబ్బంది వస్తే అంతా కమిటీ వేసి మీటింగ్ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా నువ్వు ఏ కమిటీ వేసావు? ఆక్వా ఫ్యాక్టరీ వాళ్ళని, ఆక్వా సంబంధించిన వాళ్ళని వేసావు. రైతులు వేసావా? నువ్వు వేయలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం. దోచుకో పంచుకో. రాబోయే రోజులన్నీ మంచి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఇంకోటి, నువ్వు చేయవలసిన పని ఈ తణుకులోను, అత్తుల్లోను, మంచుల్లోనూ కొన్ని ఆగాల్సిన ట్రైన్లు ఉన్నాయి. అయ్యాయమన్నా ఆపించే పని చేయి. దానికన్నా పనికి వస్తే చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ఎమ్మెల్యే డబ్బుల మీద బుద్ధి మార్చుకుని మీ కార్యకర్తలన్నా బాగా చూసుకునేలాగా చూడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నాం. రాబోయే రోజులన్నీ మంచి. మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఓ పక్కన మన దాడవ మన కోతలు నడుస్తున్న అయినా సరే పెద్ద ఎత్తున వచ్చారు. ఇవాళ ఇంకోటి ఏంటంటే బాధ, వితంతువులకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఆపేశారు. చాలా మంది బాధపడుతున్నారు. దాని విషయంలో నువ్వన్నా ఈ ఎమ్మెల్యే గారిని శ్రద్ధ తీసుకోండి, ఇచ్చే కార్యక్రమం చేయండి. ఏదో బాధుడు బాధేస్తున్నారు. అన్ని రేట్లు అట్ల మీద తగ్గించుకునే కార్యక్రమం చేయించమని చెప్పి కోరుతూ మీ పావల అలాగే మా 13 మంది ఎంపీటీసీలకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. గొప్ప వాళ్ళు మనసున్న మనుషులు, నిజాయితీగా నీతిగా నిలబడిన వ్యక్తులని వాళ్ళని ప్రత్యేకంగా మీ అందరి ముందు అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఆ చట్ట మరి అక్కడ కూడా 14 మంది ఎంపీటీసీలు, మనకి 3 ఎంపీటీసీలు వాళ్ళకుంటే వాళ్ళ దుర్మార్గంగా వాళ్ళని కూడా అడ్డుపడితే వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మల్ని కొట్టేయబోతున్నారని ముగ్గురు బయటకు వస్తే వాయిదా వేశారు. మరుసటి రోజు లోపలికి వెళ్ళారు. ఆ ఆఫీసరు కళ్ళు తిరిగి పడిపోయాడు, వాయిదా వేశారు. ఇంత దుర్మార్గం, ఇంత ప్రజలు గమనిస్తున్నారు. సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఈ ఎమ్మెల్యేకి ఇంకా సిగ్గు లేదా అని అడుగుతున్నాను. ఇక్కడ తూర్పు కాపులకు చేశారు. ఎలవలగా అమ్మాయికి అన్యాయం చేశాడు. ఎలవల్లో అమ్మాయి వీళ్ళ ఎంపీ అవుద్ది. అది దుర్మార్గమని నిన్ను క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికైనా సరే దుర్మార్గం పనులు మారిపోతే రాబోయే రోజులు మీకు ఎవరు కూడా గుర్తిస్తారు. మరి మీ ఇల్లు మా ఇల్లు ఎంత దూరం అందరికీ తెలిసి చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, కార్యకర్తలందరికీ కూడా పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కానీ మనం ఎంతసేపు కూడా పేదవాడు బాగోవాలి, పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలి, బలహీన వర్గాలు బాగోవాలి, మహిళలకు బాగోవాలి, విద్యార్థులు బాగోవాలి, విద్యార్థులందరూ కూడా బాగా చదువుకోవాలి, విద్యా సంస్థలు బాగుపరచాలనే దాని మీదే ప్రధాన ఎజెండా తోటి అన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పనిచేయడం జరిగింది.
కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా సూపర్ 6 సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి, అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పి, ఎంతమంది ఉంటే అంతమందికి చేయూత ఇస్తామని చెప్పి, అందరికీ కూడా డబల్ ధమాకా ఇస్తామని చెప్పి అబద్ధాల పుట్టగా చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మాటను పక్కన పెట్టి, పేద వర్గాలకు పక్కన పోయినా పర్వాలేదు, విద్యార్థుల పక్కన పోయినా పర్వాలేదు, విద్యార్థులకి ఎవరికి కూడా అమ్మఒడి కానీ ఇవాళ విద్యాదీవుని కానీ వసతి దీవుని కానీ డబ్బులు కట్టినటువంటి చరిత్ర లేదు, సంవత్సరం అవుతా ఉంది. ఒక పక్కన పిల్లలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఒక పక్కనేమో విద్యా సంవత్సరాలు పిల్లలు బయటికి ఎట్టేసే పరిస్థితి కనిపిస్తా ఉంది, ఒక పక్కనేమో తల్లిదండ్రులు గొల్లు నేర్పుతా ఉన్నారు, ఇంకొక పక్కన చెయ్యత లేదు, ఇంకొక పక్కన రైతు భరోసా లేదు, ఇంకొక పక్కన ఆట లేదు, ఇంకొక పక్కన అనేక సంక్షేమ పథకాలు లాభ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇవన్నింటిలో పక్కన పెట్టి ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరిని తిట్టాలి, ఎవరి మీద అబద్ధాలు వేయాలి, అబద్ధాలు వేసి కనుక ఒక్క విషయాన్ని 10 సార్లు కనుక చూపిస్తే మన ఇవ్వాల్సినటువంటి సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడరు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ వారికి పవన్కి ఎవరైతే లోకేష్ గారు కానీ వారి బృందాన్ని కూడా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తా ఉన్నా ఒక్క పథకం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇవ్వకపోగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులందరి మీద కేసులు పెట్టే పరిస్థితి మాకు కనిపిస్తా ఉంది. ఒక పక్కన ఈ జిల్లాలో 15 వర్గాల మంత్రిగా పనిచేసినటువంటి కారుమూరు నాగేశ్వరరావు గారిని పట్టుకొని పశ్చిమ గోదావరి జిల్లా చివాలనేటువంటి నరసాపురం నియోజకవర్గానికి కేంద్ర మంత్రి గారు వస్తాడు. వచ్చి ఏం మాట్లాడతారంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడేమో బూతులు మాట్లాడే పరిస్థితి, ఎలా కొత్త సంస్కృతిని పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇలా మనం చూస్తా ఉన్నాం. విషయం మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇంకొక పక్కన పాలకొల్లు నియోజకవర్గంలో యలమంచిలి అనే ఒక మండలంలో అభివృద్ధి కార్యక్రమానికి కేంద్ర మంత్రి గారు వచ్చి అక్కడ కారుమూరు నాగేశ్వరరావు గారిని కాలు నరికేస్తానంటాడు, లేకపోతే నాలుగు కోసేస్తానని చెప్తాడు, లేకపోతే అమరాపురం తింటే పరిస్థితి ఎలా కనిపిస్తా ఉందనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఈ పక్కన ఉన్నటువంటి బొలసటి శ్రీనివాస్ గారు కూడా ఇలా దుర్మార్గంగా మాట్లాడుతున్న పరిస్థితి మీ అందరికీ కూడా కనిపిస్తా ఉంది. అంటే ఒక బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఎమ్మెల్యేగా, జిల్లా చైర్మన్ గా, ఈయన మంత్రిగా, ఈయన అధికారికి ప్రజలు పనిచేస్తున్నారనే ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి కావాలనే విషయాన్ని మీ అందరికీ కూడా కనిపిస్తా ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఏంటిది బాధాకర, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలందరూ కూడా జిల్లా చైర్మన్ గాని, మంత్రులుగా గాని, ఎంపీలుగా గాని, ఎమ్మెల్సీగా గాని, ఎమ్మెల్యేలుగా గాని చేసినటువంటి పరిస్థితి, తిట్టుకున్న సంస్కృతి మన ఆంధ్రప్రదేశ్ లో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో లేదనే విషయాన్ని మీ అందరికీ కూడా కనిపిస్తున్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఇంత దుర్మార్గమా ఏంటిది, ఈ రాజకీయమా ఏం నేను కనిపిస్తా ఉంది. ఒక పక్కన గోదావరి జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడారు కేంద్ర మంత్రి గారు, ఒక పక్కన టీటీడీకి సంబంధించినటువంటి ఇలా దగ్గర 200 ప్రైమరీ ఆవుల్ని చంపేస్తా ఉంటే దాని గురించి మాట్లాడారు కేంద్ర మంత్రి గారు. ఎవరి గురించి మాట్లాడతారు అంటే ఎవరైతే కారుమూరు నాగేశ్వరరావు గారిని ప్రధాన టార్గెట్ గా తీసుకుని ఇలా మాట్లాడుతున్న పరిస్థితి, ఇలా నరసాపురం నియోజకవర్గం మొదలెట్టుకుని ఇలా ప్రతి నియోజకవర్గంలో కూడా ఏకాతగా దండ అయిపోయినటువంటి పరిస్థితి, ఇలా క్లబ్బులకి దండ అయిపోయినటువంటి పరిస్థితి, ఇలా అనేక విచ్చలైన తరానికి దండ అయిపోయి పేద ప్రజలు, ఇలా బలహీన వర్గాలు ప్రజలందరూ కూడా నష్టపోతున్నారనే విషయాన్ని మీ అందరూ కూడా గమనించాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. మీ అందరూ కూడా అదే పెరగదు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మీరందరికీ కూడా అండగా ఉంటారని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ హామీలో చేయడం జరిగింది, నేను అబద్ధాలు చెప్పను, నేను దొంగ హామీలో నేను ఏదైతే చెప్తానో అది తప్పని చేస్తానని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారి వెంట మీరు ఎప్పుడు కూడా ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా. ఏ కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా, ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా అన్న కారుమూరు నాగేశ్వరరావు గారు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ముదిరి ప్రసాద్ రాజు గారు కానీ, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడు కూడా అండగా ఉంటున్నారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ రానున్న కాలంలో కూటమి ప్రభుత్వానికి మీరు తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి
అందరికీ కూడా తెలియపరుస్తూ మీరు ధైర్యంగా ఉండాలి. మీరందరూ కూడా క్రమశిక్షణ తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉండవలసినటువంటి బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. జై జగన్, జై వైఎస్ఆర్, జై కారుమూరి.